ప్రపంచ కప్ టోర్నీలో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. 14 ఏళ్ల కిందటే తన బౌలింగ్ తో పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన అతడు ఇప్పుడు మళ్లీ బాబర్ జట్టును కంగు తినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్ గా బౌలింగ్ చేసి అమెరికాకు సూపర్ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్ నేత్రావల్కర్. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నేత్రావల్కర్ క్రికెట్ పై ఇష్టంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. దీంతో సౌరభ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇంతకీ ఎవరా నేత్రావల్కర్? సౌరభ్ నరేష్ నేత్రావల్కర్ 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తి పెంచుకోవడమే గాక భారత్ తరపున అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జరిగిన ఈ టోర్నీలో టీమిండియా సభ్యుడిగా ఉన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గట్, సందీప్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబైకి రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. భారత్లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో అవకాశాలు రాకపోవడంతో నేత్రావల్కర్ తిరిగి చదువుపై దృష్టి సారించాడు. 23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఆ మరుసటి ఏడాది కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఆయన ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఎట్టకేలకు 2019లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్ గాను వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్లు ఆడాడు. టీ20 ఫార్మాట్ లో పాకిస్తాన్ తో అమెరికా తలపడటం ఇదే తొలిసారి. నేత్రావల్కర్ కు మాత్రం గతంలోనే పాకిస్తాన్ జట్టును ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2010 అండర్-19 ప్రపంచ కప్ ఎడిషన్ లో ఆడిన అతను ఆ టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ టోర్నీలో పాకిస్తాన్ చేతిలో భారత్ కు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత టీమిండియాకు దూరమైన సౌరభ్ ఇప్పుడు అమెరికా జట్టులో ఆడి నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. గురువారం నాటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లోను నేత్రావల్కర్ పాక్ ను అద్భుతంగా కట్టడి చేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్ తో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వేసిన తొలి 3 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడంటే బాబర్ జట్టును మనోడు ఎంత కంగారు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి అమెరికాకు విజయాన్ని అందించాడు.